నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు 2024-25 అకాడమిక్ ఇయర్‌కి గాను ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలైతే అందిస్తాను. ఎలా అప్లై చేయాలి? ఎక్కడి నుంచి అప్లై చేయాలి? ఎలా ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి? దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఫీజు ఎంత ఉండబోతుంది? అలాగే దీనికి సంబంధించి సిలబస్ ఎలా చూసుకోవాలి? ఎలా చదవాలి? అనేటువంటిది క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతీదీ అర్థమవుతుంది. అంతకంటే ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌కి ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, ప్రతీదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీజీ కోర్సులకు అంటే ఎంటెక్ కానివ్వండి, అలాగే ఎంఫార్మసీ ఇతర విభాగాలకైతే ఆన్‌లైన్‌లోని మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఓసీ అభ్యర్థులు రూ. 1,200, బీసీ అభ్యర్థులు రూ. 900, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 700 చెల్లించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ అయితే ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా వెళ్ళేసేసి అప్లై చేసుకోవచ్చు. మరి గేట్ అభ్యర్థులకైతే సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ అలాగే క్లియర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ వేసేందుకు 23 మార్చ్ 2024 నుంచి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీతో ఏప్రిల్ 20, 2024 వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 29 మే 2024 నుంచి 31 మే 2024 వరకు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 సెషన్‌లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 AM టు 11 AM ఉంటుంది. అలాగే ఈవినింగ్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 4:30 గంటల వరకైతే ఉంటుంది. మొత్తం టైం వచ్చేసి 2 గంటల ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మరి లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా! ఇందాక ముందు ఇచ్చినట్లుగానే ఇక్కడ రూ. 5,000 లాస్ట్ డేట్ అయితే మీరు 12 మే 2024 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక పత్రికా ప్రకటన అయితే వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూసేద్దాం. ఇలా మనకు ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ అనేది రావడం జరిగింది. ఇలాగా మొత్తం దీంట్లో ప్రతీది కూడా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 23 మార్చ్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్ 2024. మరి రూ. 500 లేట్ ఫీతో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకైతే 21 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ వరకు అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకాస్త లేట్ అయితే మళ్ళీ మీరు ఇక్కడ రూ. 2,000 లేట్ ఫైన్‌తో 29 నుంచి 5 మే వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకాస్త లేట్ అయినట్లయితే ఇక్కడ 5,000 లేట్ ఫైన్‌తో మీరు 6 మే 2024 నుంచి 12 మే 2024 వరకైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్‌లో మిస్టేక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కరెక్షన్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఇక్కడ అవకాశం కల్పించారు. అదొచ్చేసి 8 మే 2024 నుంచి 14 మే 2024 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో ఎడిట్ చేసుకోవచ్చండి కొన్ని వివరాలు. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ డీటెయిల్స్ క్యాండిడేట్ ఎడిట్ చేసుకోవచ్చు, ఏ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోలేమో కూడా మీకు నేను చెప్తాను. సో, చాలా కేర్‌ఫుల్‌గా అయితే మీరు అప్లికేషన్ వేసేటప్పుడే జాగ్రత్తగా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకోండి. మనం హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి 22 మే 2024 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్స్ వచ్చేసి 29 మే 2024 నుంచి 31 మే 2024 వరకు జరుగుతాయి. అది వివిధ సెషన్‌లలో అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 2 సెషన్స్‌లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో, ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చండి. దానికి సంబంధించి మనకు నెక్స్ట్ డేనే మనకు కీ అనేటువంటిది ఇక్కడ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ డేట్స్ కూడా అన్నీ మీరు చూసేసుకోండి. దాని తర్వాత మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ గివింగ్ ఎన్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏమైనా ఆన్సర్స్ ఏమైనా అబ్జెక్ట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి డేట్‌లలో అయితే మనం అబ్జెక్ట్ చేయొచ్చు. సో, డిక్లరేషన్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి 28 జూన్ 2024 అని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్‌గా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోకల్ అయి ఉండాలి. అలాగే ఎవరైతే పలు కోర్సులకు అప్లై చేస్తున్నారో ఆ కోర్సులకు సంబంధించి క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది ఉండిండాలి అంటున్నారు. దాంతో పాటుగా ఇక్కడ మీకు కింద ఇంకొకటి కూడా ఇచ్చారు. ఎవరైతే ప్రెజెంట్ 23, 24 అకాడమిక్ ఇయర్‌లో ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్‌కి అర్హులని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. క్వెషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. టోటల్‌గా 120 క్వెషన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ అయితే ఇస్తారు. అంటే 2 అవర్స్ టైం ఉంటుంది. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ కూడా లేదండి. సిలబస్ గురించి అయితే ఇక్కడ మేము వెబ్‌సైట్‌లో పెట్టాము. అండర్ ది టాపిక్ అని చెప్పేసి సిలబస్ ఇక్కడ ఇచ్చారు కదా! దీంతో పాటుగా నేను మీకు అక్కడ ఆన్‌లైన్‌లో కూడా చూపిస్తాను. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి సిలబస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. టెస్ట్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ
పీజీఈ సెట్ 2024కి సంబంధించి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ అనేది రావాలి. అంటే 25% అనేది వస్తేనే మీకు క్వాలిఫై అన్నట్టు చెప్తున్నారు ఏపీ పీజీఈ సెట్ 2024కి. అలాగే ఎస్సీ, ఎస్టీ విషయంలో అయితే ఎటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది లేదంటున్నారు. అయితే ఒకవేళ ఎవరైతే ఇది క్లెయిమ్ చేసుకొని ఎస్సీ, ఎస్టీగా క్లెయిమ్ చేసుకొని ఈ ఏదైతే మినిమం క్వాలిఫికేషన్ కింద మీరు ర్యాంక్ సాధించినట్లయితే, ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేనట్లయితే దాన్ని మేము ఫాల్స్‌గా పరిగణిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే మాత్రమే వేయాలి. ఆన్‌లైన్‌లో వేసేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ మీరు దగ్గరగా ఉంచుకోవాలని చెప్పేసి అంటున్నారు. లైక్ మీ యొక్క ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ ఇంక్ పెన్‌తో సిగ్నేచర్ చేసి ఉండాలి వైట్ పేపర్ మీద. అలాగే మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, యొక్క ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డు, అలాగే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, అలాగే 10థ్ క్లాస్ మార్క్ షీటు, అలాగే స్టడీ సర్టిఫికేట్, 9థ్ క్లాస్ నుంచి ఆపై తర్వాత స్టడీ సర్టిఫికేట్లన్నీ కూడా దగ్గర పెట్టుకొని నీట్‌గా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలంటున్నారు. సో, అలాగే రీసెంట్ దిగినటువంటి ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలంటున్నారు. అయితే రెండో ఆప్షన్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆధార్ కార్డు నంబర్ కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే మాత్రమే చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఈ వెబ్‌సైట్ లింక్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఆ విధంగా అయితే మీరు ఈజీగా అయితే చేసేయొచ్చు. అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఒకటి కంటే కూడా అప్లికేషన్స్ ఇంకా ఏమైనా ఎక్కువ చేసుకున్నట్లయితే ప్రతిదానికి సెపరేట్ అప్లికేషన్ వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ ఆఫ్ రైటింగ్ వేరియస్ ఏపీ పీజీఈ సెట్ 2024 పేపర్స్ అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించి కూడా కొన్ని ఇచ్చారు. సో, ఈ విధంగా అయితే మనకు ఈ పేపర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కోడ్స్ ఇచ్చారు, అన్నీ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చూసేసుకొని దీనికి తగ్గట్టుగా మీ యొక్క ఎలిజిబిలిటీ తగ్గట్టుగా ఉన్నట్లయితే మీరు వాటికి అప్లై చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలా అయితే క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఇక్కడ కోడ్స్ ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటారని అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రిఫరెన్సెస్ మీరైతే పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు అనంతపూరు, చిత్తూరు, తిరుపతి, గూడూరు, రాజమండ్రి, అలాగే కాకినాడ, గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, భీమవరం, కడప, హైదరాబాద్‌లో అయితే ఎగ్జామ్స్ సెంటర్‌లు అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు ఇప్పటి నుంచి ఇంతకుముందే అన్నీ చెప్పేసాను కాబట్టి ఇక్కడ మీరు ఇంకొకసారి ఇది చేసేసుకొని అలాగే మీరు నీట్‌గా ఒకసారి 2 సార్లు చెక్ చేసేసుకొని మాత్రమే అప్లై చేయండి. దీనికి సంబంధించి ఈ పీడీఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇప్పటివరకు ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే లింక్స్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే ఈ పీడీఎఫ్‌లు కూడా మీరు అక్కడ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకొని నీట్‌గా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కింద వెబ్‌సైట్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్‌లో వెళ్ళిపోతారు. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, అక్కడ మీరు చేసేటప్పుడు కొన్ని మాత్రం మీరు ఎడిట్ చేయగలరు. అలాగే ఎక్కడ ఎడిట్ చేయగలరు. మరి దీనికి సంబంధించి వీళ్ళు వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు. అలాగే కొన్ని మాత్రం మనం ఎడిట్ చేయాలని చెప్పాం కదా! సో, మనం ఎడిట్ చేయలేని సందర్భంలో మీరు వాటికి సంబంధించి ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ ఎగ్జామ్ కన్వీనర్‌కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. లేదంటే మీరు దీన్ని సింపుల్‌గా కాపీ చేసేసుకొని మీరు అక్కడ ఈ మెయిల్‌కి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే మీరు కొన్ని చేంజెస్ చేపించుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ ఇచ్చారు చూడండి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు. సో, ఏపీ ఏదో 24 బ్రాంచ్ చేంజ్ కానివ్వండి, అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కానివ్వండి, ఫాదర్స్ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అలాగే సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎడిట్ చేస్తారు. వాళ్ళు ఎడిట్ చేసినట్లయితే వాళ్ళకి పంపించాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ రైట్ సైడ్‌లో మీకు ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు చేస్తారు. మళ్ళీ కింద చూసుకున్నట్లయితే క్యాండిడేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఏమేం చేసుకోవచ్చు అంటే మరి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కానివ్వండి, అలాగే మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది కానివ్వండి, ప్లేస్ ఆఫ్ స్టడీ కానివ్వండి, మదర్స్ నేమ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సంబంధించి ఇవన్నీ కూడా క్యాండిడేట్ కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో, దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చేయండి. సో, ఇదంతా కూడా మనం ఇబ్బంది ఎందుకు పడాలి అనుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అయితే మీరు అప్లై చేయండి. ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నాను. ఏమేమి కరెక్షన్ చేయొచ్చు, ఏమేమి కరెక్షన్ చేయలేం మనం అని చెప్పేసి. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలనేది. వెబ్‌సైట్‌కి ఎలా వెళ్ళాలి, అలాగే ఎలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ నుంచి ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఈజీగా అయితే అప్లై చేసేసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఈ వెబ్‌సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు వెబ్‌సైట్ అనేది ఇలా వ్యూ అవుతుంది. ఇలా అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్‌గా అయితే ఇలా ఫస్ట్ స్టెప్స్ బై స్టెప్స్ అన్నీ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు వెబ్‌సైట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి
ఫస్ట్ వచ్చేసి మనకు హోమ్, అబౌట్ అస్ అని ఉంది. తర్వాత మనకు ఎలిజిబిలిటీ అని ఉంది కదా! సో, ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే చెప్పుకున్నా అవన్నీ కూడా ఇక్కడ మనకొస్తున్నాయి. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్‌లోడ్ అడుగుతుంది. ఇంతకుముందు చెప్పాం కదా! సో, అలాగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని చేసి చూసుకోవచ్చు. దానికి సంబంధించి మరి ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారు చూడండి, సిలబస్ అని చెప్పేసి అక్కడ జస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్‌కి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క సబ్జెక్ట్స్ తాలూకు సంబంధించి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాని మీద ఇక్కడ మీరు బయోటెక్నాలజీకి సంబంధించి నేను దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇలా డౌన్‌లోడ్ అని వస్తుంది. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీరు అక్కడ ఏముంటుంది సిలబస్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలా ప్రతిదీ మీరే ఓన్‌గా మొబైల్ అనేది చేసుకోవచ్చండి. దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనం చర్చించుకున్నాం కదా! సో, అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది, లేట్ ఫీతో, అలాగే వితౌట్ లేట్ ఫీతో, అలాగే 2000 లేట్ ఫీతో ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, 5000 లేట్ ఫీతో ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అలాగే డౌన్‌లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ కానివ్వండి, కరెక్షన్ కానివ్వండి, ఇలా ప్రతిది కూడా ఇక్కడ సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మీరు చూసేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ టైం ఉంటుంది, క్లియర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మీరు ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి పక్కన చూస్తారు కదా! ఈ నోటిఫికేషన్ ఏదైతే నేను ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఒకటి ప్రెస్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది కదా! అది ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇట్లా మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు చూసేసుకోవచ్చు. దానికి సంబంధించి కరెక్షన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పాను కదా! ఇంతకుముందు నేను ఇప్పుడు చూపించాను ఒకటి. ఆ కరెక్షన్ ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసినట్లయితే మీకు ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు, ఏమేమి ఎడిట్ చేసుకోలేదో అక్కడ నుంచి మీరు చూసేస్తారు. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ సబ్జెక్ట్ వారీగా అయితే ఉంటాయి. మీరు దేనికి అప్లై చేసుకుంటారో దానికి అనుగుణంగా మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు మొబైల్‌లోనే ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ఎందుకంటే ఈ టెస్ట్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి సో, మీరు చేస్తారని ఆశిస్తున్నాను. మరి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అని ఇప్పుడు చూద్దాం. మరి హోమ్‌లోకి వెళ్ళిపోతే మనకి ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. హోమ్‌లోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఆ విధంగానే ఉంటుంది. అలాగే మెరిట్ లిస్టు, క్యాప్ మెరిట్ లిస్టు, స్పోర్ట్స్ లిస్టు, అలాగే ఇక్కడ స్కోర్స్ అండ్ గైడ్స్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్, అలాగే లిస్ట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి, రిజిస్టర్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి ఇలాగా మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్ కానివ్వండి, ఇంతకుముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా సిలబస్ కానివ్వండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత కింద వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ అయితే వేస్తాం. పేమెంట్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం బాక్స్ టిక్ పెట్టాలి. ఐ హావ్ కేర్‌ఫుల్లీ రెడ్ అని చెప్పేసి, నోటిఫికేషన్ గురించి పూర్తిగా చదివామని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అయితే వేయాలి. క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి హాల్ టికెట్ నంబర్ ఏస్తారు. అలాగే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ యొక్క ఏస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఏస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఏసిన తర్వాత మొబైల్ నంబర్ ఏసిన తర్వాత కింద ఆ మొబైల్ నంబర్ ఎవరిదని అడుగుతుంది. ఒకవేళ క్యాండిడేట్‌ది ఉన్నట్లయితే సెల్ఫ్, లేదా మదరు, ఫాదరు, లేదా రిలేటివ్ అన్నట్టయితే మీరు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడీ దాని తర్వాత కింద కేటగరీ ఇచ్చారు. మరి క్యాండిడేట్ ఏ కేటగరీ ఉంటే ఆ కేటగరీ ఇక్కడ ఎస్సీనా, ఓసీనా, ఓబీసీయా, లేకుంటే బీసీఏనా, బీనా, బీసీసీనా ఇలా ఉన్నాయి. ఇలా ఇది ఇచ్చేసేయండి. క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది మీరు చెక్ చేసుకోండి. ఇలా మీకు ఓపెన్ అవ్వంగానే దాన్ని సెర్చ్ చేయగానే ఇలా వస్తాయి. దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద దానికి సంబంధించి ఇక్కడ మరి క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. దానికి సంబంధించి తర్వాత పేమెంట్ అమౌంట్ అనేది వస్తుంది. పేమెంట్ అమౌంట్ వచ్చిన తర్వాత కింద ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నెట్ బ్యాంకింగా, లేకుంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అని చేసిన తర్వాత కింద ఇక్కడ మీరు పే అని చేసేసినట్లయితే ఫర్దర్‌గా అప్లికేషన్ అనేది మూవ్ అవుతుంది. సో, అప్లికేషన్ మీరు అక్కడి నుంచి అది చేసేసుకోవచ్చు. మరి ఇప్పుడు బ్యాక్ వచ్చినట్లయితే సెకండ్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి వస్తుంది. అంటే మీరు పే చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అంటే పేమెంట్ జనరల్ నంబరు అవి వేసిన తర్వాత మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అంటే మీ పేమెంట్ అయిందా లేదని ఇక్కడ తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు ఆ ప్రాసెస్ అనేటువంటిది నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తాం. ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడీ అని ఉంది. అది వేసిన తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా! సో, ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు అక్కడ అన్నీ వస్తాయి. మొబైల్ నంబర్ ఇచ్చేయండి. మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఏసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్‌లో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు ఇంతకుముందు సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోమని చెప్పాను కదా! ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూసేసి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకోవడం అన్నమాట. ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి, ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్‌గా అయితే మీకు అది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది మనకు
మరి ఏపీ పీజీఈ సెట్ 2024 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అవుతుందని. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.